ఎన్నిసార్లు ఈ బిల్లులు పెడతారని మాట్లాడడం జరిగింది సార్. వాళ్ళు 2018లో తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టంలో 50% మాత్రమే రిజర్వేషన్ ఉండాలి అని ఏ రాష్ట్రంలో కూడా చట్టాలు అట్లా లేవు సార్. సీలింగ్ క్యాప్ ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని సవరించడం కోసం ఈరోజు సవరణ బిల్లు పెట్టడం జరిగింది సార్. అదే కాకుండా ఆర్థికంగా ఏదో చేస్తారన్నారు. ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతలు ఉన్నాయి కాబట్టే ఆర్థిక సర్వే చేయించడం జరిగింది. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఎడ్యుకేషన్ అవకాశాలు, తర్వాత వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సర్వేను కూడా చేయడం జరిగింది సార్. దాంట్లో 42% స్థానిక సంస్థలకు సంబంధించింది, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కూడా ఉంది. ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే ఉపాధి కూడా ఉండాలి సార్. అందుకోసం ఎకనామికల్ సర్వే కూడా చేయడం జరిగింది సార్. అదే కాకుండా ఆ రోజు 50% సీలింగ్ను మేము పెట్టలేదు, సుప్రీంకోర్టు పెట్టడం మూలంగా మేము అక్కడికి పరిమితమైనం అన్నారు సార్. మేము ఈరోజు ఫైట్ చేస్తా ఉన్నాం. మరి మీరు ఆ రోజు ఆ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ లేదా వేరే రకంగా ఎజిటేషన్ ఏమన్నా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయంటే ఏది జరగలేదు సార్. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఎట్లున్నది, ఈ బిల్లు రాకూడదు అనేది మనసులో ఉంది, ఈ రిజర్వేషన్ జరగకూడదు అనేది. అందుకనే వాళ్ళు కనీసం కులగణనలో కూడా పాల్గొని వివరాలు ముఖాముఖి ఇవ్వలేకపోయినరు. మరి మేము అక్కడ ఉన్నే చూసుకోండి అంటే అందరు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరు అట్లనే చూసుకోండి అంటే కులగణన జరిగేదా సార్? కాబట్టి అది బాధ్యతారాహిత్యమైనటువంటి పదాలు సార్. అదే విధంగా మా సీఎం గారి బంధువులు ఎవరో ఉన్నారన్నారు. కేసీఆర్ గారి కుటుంబంలో వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. ఎవరో బంధువులు ఎక్కడో ఏదో చేసిరని దాన్ని పార్టీ సిద్ధాంతాలకు పార్టీ విధానాలకు అండగట్టడం ఇది సరైంది కాదు సార్. ఇది తప్పు. అదే కాకుండా ఇంకొక కామెంట్ ఏం చేస్తారంటే మేము చిత్తశుద్ధితోటి మా నాయకుడు ఒప్పుకొని 42% రిజర్వేషన్ ఇస్తామని ఒప్పుకున్నాడు. మనకు సెంట్రల్ ఎలక్షన్స్కు 6 months ఉండే సార్. ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది, మనమైనా చేసుకోగలుగుతాం అనేది ఆశ. సేమ్ టైంలో బీజేపీలో కూడా మరి బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నారు. ఆయనైనా చేస్తాడేమో అని మాకు ఆశతోటి మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ రోజు వీళ్ళు కూడా మరి 12% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ అని చెప్పడం జరిగింది. కేవలం ఇక్కడ తీర్మానం చేసి అక్కడ పంపించారు అంతే తప్ప దాని మీద ఏమైనా ఫైట్ చేశారా? మరి వీళ్ళు ఏమైనా కేంద్రంలో అధికారంలోకి వస్తారని ఆలోచన ఉండేనా ఆ రోజు? మాకైనా ఆశ ఉంది. మా జాతీయ పార్టీ కాబట్టి మా నాయకుడు చిత్తశుద్ధితో ఉన్నాడు కాబట్టి మాకు అలయన్స్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము చేయాలన్నటువంటి దృక్పథంతో మేము చేస్తా ఉన్నాం సార్. కానీ ఇట్లా ప్రతిదాన్ని ఇది తప్పు అంటే ఇక్కడ తమిళనాడులో కూడా ఎంజీఆర్ 91లో తీసుకొస్తే తర్వాత జయలలిత గారు మైనార్టీ ప్రభుత్వం ఆనాడు ఉండే ఆ రోజు మరి మన తెలుగు బిడ్డనే పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ రిజర్వేషన్ 50% పెంచి 9th షెడ్యూల్లో చేర్చి ప్రొటెక్షన్ తీసుకొచ్చి 69% రావడం జరిగింది సార్. అంటే జనవరి 24లో స్టార్ట్ అయితే జనవరి 24 1980s లో ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అప్పటి సీఎం ఎంజి రామచంద్రన్ గారి నాయకత్వంలో స్టార్ట్ అయితే సెప్టెంబర్ 25 1991 కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జయలలిత గారు ఆ రోజు మన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మరి ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇట్లాంటి అన్ని కూడా సానుకూలంగా ఆలోచించింది, ప్రజల డిమాండ్కు అనుగుణంగా చేయడం జరిగింది సార్. ఇప్పుడు కూడా మేమందరం ఒకటే కోరుతా ఉన్నాం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు మాకు 8 మందిని ఇచ్చారు, వాళ్ళకి 8 మంది ఇచ్చారు హాఫ్. కాబట్టి ఇక్కడ ఇది రావాల్సింది కూడా ఎక్కడ ఉంది? కేంద్రం దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, దాంట్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సేమ్ టైంలో అందరికి తెలుసు కేంద్రం దగ్గర ఆగింది, కేంద్రం మీద ఒత్తిడి రావాలి, రాష్ట్రపతి దగ్గర కూడా ఆగింది. కాబట్టి గతంలో తమిళనాడులో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా రాష్ట్రపతి గారికి అదేవిధంగా గవర్నర్ గారికి కూడా సుప్రీంకోర్టు మన బిల్లును ఆమోదించమని తీర్మానాన్ని గైడ్ చేసే విధంగా కూడా రావాలని ఆశిస్తా ఉన్నాం సార్. మేమేదో బీసీలను మోసం చేయాలా ఇంకోవాలనుకుంటే ఇన్నిసార్లు తీసుకొచ్చే వాళ్ళమే కాదు. వాస్తవానికి మన గవర్నమెంట్ డిసెంబర్ 2023లో అధికారంలోకి వచ్చింది. మరి ఫిబ్రవరిలో ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ టైం అయిపోయింది సార్. మేము అట్లా దాటవేయాలంటే అప్పుడే ఎలక్షన్ పెట్టి తర్వాత చూసుకుందాం అనుకునేటోళ్ళం. కానీ ఈ రోజు వరకు
అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్న దృష్ట్యా దయచేసి ఎలాంటి వేషజాలకు వెళ్లకుండా బీసీల యొక్క ప్రయోజనాలను అట్టడుగు వర్గాల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్కు అందరూ మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. Discussion is over. The question is that the Telangana Panchayat Raj Third Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendment to clause 2, clause 1, enacting formula and long title. They are before the House. The question is that those who are for the clause 2, clause 1, enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, Class 1, enacting formula and long title to stand up part of the bill. I shall now request the Minister for Panchayat Raj to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Okay. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. Now I request the Minister for Health and Medical to move the motion for leave to introduce the Telangana Allopathic